హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేషన్ కార్డు ఉన్న పేదలను ఉద్దేశిస్తూ 4 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారండి. ఈ మే నెలలో అమలు చేసేటువంటి ఈ గుడ్ న్యూస్ రేషన్ కార్డు ఉంటూ ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకునే వారందరికీ వర్తిస్తాయి. అవి మహిళలు కావచ్చు, లేదా రేషన్ బియ్యం ప్రతి నెల తీసుకునేవారు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఇప్పుడు వచ్చిన అప్డేట్ మీరు కూడా తెలుసుకోవచ్చండి. మీకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి నెల బియ్యం మిస్ అవ్వకుండా తీసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలియజేస్తాను. వచ్చిన అప్డేట్స్, ఏ పథకాలు విడుదల చేస్తున్నారు, ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకునే ముందు ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మిస్ అవ్వకుండా వెంటనే మన వీడియోను కింద లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేసి పక్కనే మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం మొదటిగా మే నెలలో మొదటి వారంలో గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్కి సంబంధించిన 20వ ఇన్స్టాల్మెంట్ త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. రైతులు చివరాఖరి అవకాశం కల్పించారండి. మే నెల 20 తారీఖు లోపు ఎవరైనా ఇంకా ఈకేవైసీ సంబంధించి ఏప్రిల్ 30 లోపు ముగించుకోలేని వారు ఉన్నారో వారు వెంటనే వెళ్ళి రైతులు pmkisan.government.com పోర్టల్లోకి వెళ్ళి 20వ విడతకు సంబంధించి డబ్బులు పడాలనుకునే వారు వెంటనే కంప్లీట్ చేసుకోమని చెప్పారండి. మీరు కూడా వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మే 2వ వారంలో, అంటే దాదాపుగా 15వ తారీఖు నుంచి కూడా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడడం మొదలవుతాయి. ఇది మొదటి గుడ్ న్యూస్గా చెప్పింది కేంద్రం. ఇక రెండవ గుడ్ న్యూస్గా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డుల పైన మనకు పథకాలైతే విడుదల చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం మనకు మత్స్యకారులకు సంబంధించి నేరుగా 20,000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు వేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరిన్ని పథకాలు అందించేందుకు అర్హులైన వారిని చేరేందుకోసం రేషన్ కార్డులు ఆధార్ కార్డు సైజులో ఉన్న చిన్న ఆధార్ కార్డు సైజులో మనకు రేషన్ కార్డులు ముద్రించి ఇస్తున్నారండి. అవి కూడా ఈ మే నెలలోనే ప్రారంభిస్తున్నారు. కొన్ని జిల్లాల వారికి ఇస్తున్నారు, కొద్దిమందికి ఇవ్వకపోయినా ఈ మే చివరాఖరికల్లా అందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. ఏపీలో కొత్త రేషన్ కార్డులు అందరికీ చేరుతాయి. ఈ నెల చివరాఖరికల్లా మీరు తప్పనిసరిగా ఏప్రిల్ 30 లోపు వేలిముద్ర వేసి ఉంటే చాలండి. మీకు కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి చిన్న సైజు ఆధార్ కార్డులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక వచ్చే 5 ఏళ్ల తర్వాత అధికారం మారినప్పటికీ కూడా ఈ రేషన్ కార్డుల సైజు మాత్రం ఇదే విధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టింది టీడీపీ ప్రభుత్వం. దీంతో రేషన్ కార్డులలో ఇక నుంచి కీలక మార్పులు జరగబోతున్నాయండి. ఇంతవరకు మనం పెద్ద రేషన్ కార్డులు తీసుకెళ్లే వాళ్ళం. ఇక నుంచి ఆధార్ కార్డు చేతిలో పడేటువంటి చిన్న సైజు అంత ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ చిన్న సైజు ఆధార్ కార్డు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం మే చివరాఖరికల్లా పంపిణీ చేస్తున్నారండి. ఇక మూడవ గుడ్ న్యూస్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డు బెనిఫిట్స్ పలు రకాల స్కీమ్ తీసుకొచ్చింది కదా. ఈ విధంగా ఈ శ్రమ కార్డు కూడా ప్రతి నెల కష్టపడేటువంటి వారికి, కూలీ చేసుకునేటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తుంది. ఈ మే నెలకు గాను చాలామందికి ఈ శ్రమ కార్డుకు సంబంధించి డబ్బులు పడిందండి. మీరు కూడా ఈ శ్రమ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోలేకపోతే, ఒకవేళ అప్లై చేసుకున్నా కూడా రెన్యువల్ చేసుకోకపోతే సిఎస్సి సెంటర్స్కు కానీ లేదా మీ సేవా సెంటర్స్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్ళు నిండిన వారికి మాత్రం 3,000
రూపాయలు ఈ శ్రమ కార్డు కింద వేస్తుంది. 60 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వారికి 1000 రూపాయలు ప్రతి నెల బ్యాంకు ఖాతాలోకి నేరుగా పడుతున్నాయండి. మీరు కూడా కూలి పని చేస్తున్న వారైతే ఈ శ్రమ కార్డుకు సంబంధించి అప్లై చేసుకోండి. ఒకవేళ రెన్యువల్ చేసుకోలేకపోయినా రెన్యువల్ చేసుకుంటే వచ్చే నెల నుంచి కూడా మీకు కూడా ఈ శ్రమ కార్డుకు సంబంధించి అమౌంట్ పడుతుంది. ఒకవేళ మీరు స్వతహాగా అప్లై చేసుకోలేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి ఈ శ్రమ కార్డుకు సంబంధించి అడిగితే పూర్తి వివరాలు చెప్తారు. ఇదే ఇవాల్టి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.